హాయ్ గైస్, అందరు ఎట్లరు? అయితే బాగున్నా. సో ఇవాళ నుంచి డైలీ బ్లాగ్స్ కూడా వస్తాయి. అయితే ఇవాళ ఫస్ట్ బ్లాగ్ ఇది. ఇప్పుడైతే టైం వచ్చేసి పొద్దున 6:30 ఎట్లా అవుతుంది. జిమ్కి పోవాలి. జిమ్కి పోయి అలా వర్కౌట్ అయితే బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. ఇవాళ మన కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇవాళ ఓరియంటేషన్ అవుతుంది. ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది. కొంచెం మా క్లయింట్ లోహిత్ యోయో టెస్ట్ చేస్తుండంట. సో యోయో టెస్ట్ అంటే ఏం లేదు, అదొక ఫిట్నెస్ టెస్ట్ అనమాట. మన ఫిట్నెస్ లెవెల్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి అదొక టెస్ట్లో ఎక్కువ క్రికెటర్లు చేస్తారు. మన లోహిత్ అప్కమింగ్ క్రికెటర్ కాబట్టి చేస్తుండు, చూపిస్తే ఎట్లా చేస్తారని. సో ఇది ఉంది కదా, ఈ బాటిల్ నుంచి ఒక బ్లాక్ కలర్ మార్క్ కనిపిస్తుందా, అది ఫస్ట్దేమో ఫస్ట్ నుంచి సెకండ్కి 5 మీటర్స్ ఉంటుంది. మళ్ళీ 5 మీటర్ నుంచి ఇటు దాకా 20 మీటర్స్ ఉంటుంది. ఆ 20 మీటర్స్ మనం రన్నింగ్ చేయాలన్నమాట. పెద్ద స్ప్రింట్ కూడా కాదు, నార్మల్ రన్నింగ్ చేయాలి. ఫస్ట్ 1 to 5 మీటర్స్ ఏమో రిలాక్సేషన్ పీరియడ్, మళ్ళీ 5 to 20 ఏమో రన్నింగ్ చేయాలి. సో ఇప్పుడైతే ఒక యాప్, యోయో టెస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో మన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ట్రై చేయవచ్చు. ఇక్కడ మొత్తం 3 పాయింట్లు ఉంటాయి. ఏబిసి. ఏ టు బి రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. మళ్ళీ బి టు సి మనం మామూలు రన్ కొట్టాలి. అయితే ఈ యాప్లో ఒక యోయో టెస్ట్ ఒక యాప్ ఉంటుంది. అక్కడ బీప్ వస్తుంది. ఆ బీప్ వచ్చేటప్పుడు మనం బీ టు సి ఉరకాలి. మళ్ళీ ఇంకో బీప్ వస్తుంది, మళ్ళీ ఆ బీప్ వచ్చేలోపు మనం బీ టు సి ఉరకాలి. సో అట్లే కొంచెం ఫస్ట్ రౌండ్ కొంచెం స్లో ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అట్లా స్పీడ్ పెరుగుతుంటుంది, టైం తగ్గుతూ ఉంటుంది, అట్లా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. లోహిత్ ఫస్ట్ టైం చేస్తుండో, మనకేం ఐడియా లేదు. చూద్దాం ఎట్లా చేస్తాడు. అంటే ముందే పోతున్నావు, వచ్చింది మెల్లవో వచ్చింది. బీప్ ఆగేడా మళ్ళీ మిస్ బీప్ మిస్. ప్యాంట్ కదా అయిపోయింది.
13.2 వచ్చింది. యాక్చువల్లీ అంటే బీప్ మధ్యలో ఎంత టైం ఉంటుందని చెప్పేసి మనమే యాంటిసిపేట్ చేయాలి కొంచెం. అంటే ఆ బీప్ ఎంత గ్యాప్ ఉంటుందో మనకు తెలియదు. అంటే చూసుకొని నోట్ చేసుకుంటే గుర్తుంటుందేమో, కానీ ఆ బీప్ మధ్యలో గ్యాప్ని చూసుకోవాలి మనం. నాకు ఆ బీప్ మధ్యలో గ్యాప్ మిస్ అవుతుంది. ఒక బీప్ మిస్కి ఫస్ట్ వార్నింగ్ ఉంటుంది, సెకండ్ బీప్కి క్యాన్సిల్ ఆడికి అయిపోతుంది. నువ్వు ఇంకా నీకు చేయగల స్టామినా ఉన్నా సరే సెకండ్ బీప్ మిస్ అయిందంటే అది ఆడికి ఆపేసేయాలి. సో నాది ఫస్ట్ బీప్ 13.1 పడ్డది, ఒకటే ల్యాప్లో పడ్డది, రెండు బీప్ మిస్ అయిపోయినాయి. సో అట్లా 13.2 కాట్ అయింది. ఈ వీక్ ఇవాళ 13.2 వచ్చింది కదా, 13.2 అనిపిస్తున్నా, 13.2. నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేస్తాం, చూద్దాం. ఒక 15-16 వరకు తీసుకుని ట్రై చేస్తాం. కూర సో అడేను కాలేజ్ పోతున్నా ఇప్పుడు, ఓరియంటేషన్ ఉంది, పోయి అడే ఏమవుతుందో మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఓరియంటేషన్ అని అన్నా కదా, యాక్చువల్ అవి మాకు లేవంట, ఓన్లీ జూనియర్స్కి అంట అవి. ఇప్పుడే లంచ్ చేసి రూమ్కి వచ్చిన. క్రియేటింగ్ ఈవినింగ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంటే క్యాలిస్థెనిక్స్ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం తెలియదు, చూడాలి, ట్రై చేస్తా. వర్కౌట్ అయితే చేస్తా, లేకపోతే సో క్యాలిస్థెనిక్స్ ట్రైన్ చేస్తాను చెప్పిన కదా. ఎప్పుడో వచ్చినాం, ఫస్ట్ అయితే పుల్అప్స్తో స్టార్ట్ చేస్తున్నా. పుల్అప్స్, తర్వాత పుషప్స్ బేసిక్లీ, తర్వాత కోర్ ట్రైన్ చేసేయాలి. ఎక్కువ టైం లేదు, పనులలో పడి కొంచెం లేట్గా వచ్చిన. సో ఫస్ట్ ఇవి బేసిక్ కొట్టుకొని రేపటి నుంచి ఇంకా స్టార్ట్ అయినట్టే, ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ఏం లేదు. కానీ పుషప్స్ అండ్ కోర్. అవునే जिम में पता है, जिम में ऐसे करने में मजा आता है, ऐसा मैं आता है इंग्लिश में झाड़ इंडस्ट्री में हुआ है। किसी को मसल पता है क्या? नहीं, मुझे मसल सीखना है। सब सीखना है। सारे 10-15 आ रहे हैं पर बशर नहीं आ रहा। 20 में मारता पुलअप्स। बॉडी वेट कितना है? बॉडी वेट 64-65 हुआ। సో ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది, రూమ్కి అయితే వచ్చిన. ఫ్రెష్ అప్ అయినా ఇంకా మెసుకోవాలి. సో ఇది మెస్ నుంచి వచ్చి సీదా పండుకోవడమే, పెద్ద చేసే పని ఏం లేదు. ఇంకా అట్లాది ఏంటంటే ఈ వీడియో రికార్డ్ చేసింది నేను 4th రోజు, అప్పుడు దానికి కొంచెం టైం పడుతుంది ఇంకా. సో అది
ప్రజెంట్ అయితే క్యారెక్టరిస్టిక్స్ అయితే ట్రైన్ అయితే చేస్తున్నా. తెలియదు ఇది ఏం చేస్తుంది కరెక్టేనా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, బాడీ బిల్డింగ్తో పాటు ఏదో ఒక స్కిల్ ఉండాలని చెప్పేసి నేను ఇదైతే చేస్తున్నా. సో ఆయనకు అడిగి చేస్తా, ఆయన కంటిన్యూ చేస్తా, ఇంకా ఆయన కడిగి అట్లా ఏం కాదు. కానీ బేసిక్గా పెద్ద పీకేది ఏం లేదు, కానీ జస్ట్ మన బాడీ వెయిట్ మనం కంట్రోల్ చేసుకునేంత వరకు అయితే చేస్తాం. బేసిక్ మజిల్ అప్స్ కానీ, బ్యాక్ లివర్, ఫ్రంట్ లివర్, హ్యాండ్స్ అండ్ పుషప్స్, హ్యాండ్ స్టాండ్స్, ఇలాగ ఇచ్చేది. ఇంకా మెల్లమెల్ల ప్రోగ్రెస్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే అసలు ఐడియా లేదు, నేను చూడాలి. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రాహుల్ దాస్రి అని చెప్పేసి ఒక అన్న ఉండు, క్యాలిస్టెనిక్స్ ఏమంటారు, ఆయన కూడా ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ అయితే చేస్తుండే ఒకటి. అంటే 180 days క్యాలిస్టెనిక్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేసిండు. ఆ సిరీస్ అయితే అది స్టార్ట్ చేసి కూడా ఆయన మెయిల్లో అప్పుడెప్పుడు స్టార్ట్ చేసిండు. మెయిల్లో స్టార్ట్ చేసి మధ్యలో ఆపిండు, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తుండే ఆయన కూడా. సో ఆయనవి చూస్తున్నా, బేసిక్ ఇంకా కొన్ని యూట్యూబ్ కూడా చూస్తున్నా. సో అది మ్యాటర్. ఇన్ కేస్ ఎట్లా ట్రైన్ చేస్తారు ఏంది అని ఎవరైనా చెప్పగలిగితే చెప్పవచ్చు. సో అది చూసిన అంటే డేకి 2 times ట్రైన్ చేస్తున్నాను కాబట్టి రెస్ట్ అండ్ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నా. చీట్ మీల్స్ అయితే అస్సలు పెట్టుకోవట్లేను ఈ మధ్య. సో అది ఇప్పుడు మిస్కో చేసి కొంచెం వాక్ చేయాలి. వాక్ డైలీ 20,000 steps అయితే వేస్తున్నాం. 20,000 steps అంటే ఇక అయితేనే ఉంటాయి. నాకు పొద్దున లేచి కాలేజ్ పోయేసి వచ్చేసరికి సాయంత్రం డిన్నర్ అయ్యేలోపు 11,000 to 13,000 అవుతాయి. డిన్నర్ అయిపోయినాక కాలేజ్ చుట్టూ ఒక 3 rounds వేసే సెట్ అయిపోతాయి ఆడికి. అది మ్యాటర్. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.